ఏదో సినిమాలు అంటారు ఏమిరా బాలరాజు నీతో ఉపయోగం అని. ఏమన్నా ఉపయోగం ఉందా సార్ ఇటువంటి చర్యల వల్ల? రెండవది వెంకటకృష్ణ గారు, వీళ్ళ క్యాంపెయిన్ లేదు, వీళ్ళు ఏ ఒక్క పార్టీని బలపరుస్తూ ఎక్కడ స్టేట్మెంట్ లేదు, వీళ్ళేమి తిరిగింది లేదు. అక్కడ జరిగింది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి ఒక సంపన్న పారిశ్రామికవేత్త వీళ్ళ బంధువు పెళ్లి, వాళ్ళ ఇంట్లో వివాహము, మద్రాస్ లో ఫంక్షన్. దానికి ఇప్పుడు ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్నాడు కాబట్టి సహజంగా కొంత ప్రాధాన్యత ఉంటుంది కదా. కాబట్టి స్టాలిన్ కలిశాడు, విజయ్ కలిశాడు, ఇంకా ఎవరైనా కలిసి ఉంటారు. ఆ కలిసినంత మాత్రాన దాన్ని రాజకీయాలకు ముడి పెడితే అది మరీ చౌకబారు ఎత్తుగడ తప్ప, చౌకబారు ప్రయోగం తప్ప. అది ఆ రకమైనటువంటి చౌకబారు ప్రయోజనాలు ఎందుకున్నాయంటే, చౌకబారు ఆలోచనలు ఆంధ్ర రాష్ట్రంలో గిజగిజ కొట్టుకుంటున్నారు సార్ 2 సంవత్సరాల నుంచి. ఎక్కడ స్కోప్ దొరకడంలా. ఇదిగో తమిళనాడులో మా విజయ్ గెలిచినాడు అని చెప్పుకోవడానికి. వాళ్ళ విజయ్ ఎట్లయితాడో, ఆయన ఒక ప్రత్యేక పార్టీ, ఆయన పార్టీ పెట్టినాడు, ఆయన గెలిచాడు. కాబట్టి ఇవి జనం నవ్వుకోవడానికి పనికొచ్చేటువంటి అంశాలు తప్ప దానికి ఎలాంటి సీరియస్నెస్ కానీ దానికి ప్రాధాన్యత కానీ లేదు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం ఈ టీవీకే పార్టీని బలపరిచి ఉంటే రోజా గారికి అంత ధైర్యం వస్తుందా పోయి డిఎంకే ప్రచారం చేయడానికి? అవును, నిజంగా ఆ మేరకు ముందే కనుక వాళ్ళకి అంచనా ఉంటే రోజా ముందే వేషాలు వేసి నేనే అసలు టీవీకేని గెలిపించినా అని చెప్పేది. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నేనే గెలిపించినానని. కాబట్టి ఇవన్నీ కూడా చౌకబారు మాటలు, చౌకబారు ఎత్తుగడలు. ఇటువంటివి జనం నవ్వుకోవడానికి పనికొస్తుంది. జోకర్లుగా మిగిలిపోతారు వీళ్ళు. ఇప్పటికైనా అటువంటి ప్రయోగాలు. ఎందుకంటే తెలంగాణలో ఏం జరిగినా మా కేసీఆర్ ఫోటో, ఈయన ఫోటో. అక్కడ ఏం జరిగినా టీవీకే మేమే గెలిపించాం, స్టాలిన్ గెలిచింటే మేమే గెలిచినాం. ఎందుకంటే స్టాలిన్ ఫోటో కూడా ఉంది జగన్తో. కాబట్టి ఆ తప్పుడు పద్ధతి. ఏమైనప్పటికీ ఇప్పుడు క్రెడిట్ చోరీ మీద ఆధారపడకూడదండి. ఏ పార్టీ కూడా సీరియస్ రాజకీయాల్లో ఉంటే తను సైద్ధాంతికంగా ప్రజల దృష్టికి వచ్చేటువంటి సమస్యలు తీసుకొని పనిచేయాలి. మావిగండ్లు ఇట్లాంటి చెత్త ఆలోచనలు ఎట్లయితే ఉన్నాయో ఇది కూడా అట్లాంటి చెత్త ప్రయోగం ఇది. కాబట్టి అదే వాటన్నిటికీ ఇది పీక్స్ అనుకోవాలి. ఇక పీక్స్ అంతే కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లా ఎవరు మోసపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరిని బలపరిచారు ఏమిటి అనేది. ఏమంటే కూడా రాబోయే కాలం చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఏ పార్టీ కూడా హాయిగా నిద్రపోవడానికి లేదండి. లేదు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు అందరికి జ్ఞానోదయం. పరిపాలన కనుక నచ్చకపోతే ప్రజలు రాత్రి మార్చేస్తారు ప్రభుత్వాలను అనడానికి ఆ ఎన్నికల ఉదాహరణ. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలతో అంకితమైతే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇంకొకటి కూడా సార్, ఈ ఎలక్షన్స్ లో తమిళనాడు ఎలక్షన్స్ చెప్పిన ఇంకొక గొప్ప వాస్తవం ఏంటంటే, డబ్బులు లేకపోయినా జనం కోరుకుంటే, డబ్బులు ఇవ్వకపోయినా ఓట్లు గుద్ది పడేస్తారు. వాళ్ళు కావాలనుకుంటే, వ్యతిరేకత వాళ్ళు వద్దు అనుకుంటే కొత్త నాయకుడిని వాళ్ళే తెచ్చుకుంటారని. రైట్.